హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. దోస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నేను చేశాను, అంటే డేట్స్. వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇకపోతే మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దోస్త్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇది. ఈ విధంగా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బాక్స్ లోపల మనకి క్వాలిఫైయింగ్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అడుగుతుంది. మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్ అయితే రెగ్యులర్ ఇంటర్మీడియట్ తీసుకోండి. అలా కాకపోతే ఓపెన్ అయితే టాస్ తీసుకోండి. అదేవిధంగా ఎస్బీ టెట్ ద్వారా కూడా డిగ్రీలోకి ఎంటర్ అవుతూ ఉంటారు కాబట్టి ఎస్బీ టెట్ కూడా తీసుకోవచ్చు. సిబిఎస్ఈ ద్వారా కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సిబిఎస్ ఉంటే సిబిఎస్ తీసుకోండి. ఈ 4 ఆప్షన్ లోపల మనకి మీకు ఏది వస్తుందో అది ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. రెగ్యులర్ వాళ్ళకి బోర్డ్ ఆఫ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ బాక్స్ లోపల ఎంటర్ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. దోస్త్ అడ్మిషన్ అయ్యేంత వరకు అదే మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ నెంబర్ని మీరు దగ్గర పెట్టుకోండి. మీకు ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, అంటే ఏ మొబైల్ నెంబర్కి అయితే లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఓటీపీని ఎంటర్ చేయండి, సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మనకి ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోగానే మనకు ఒక దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇది మన మొబైల్కి మెసేజ్ వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, రిజిస్ట్రేషన్లో ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ కూడా మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. పైన చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం అనేది ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. సో మనం ఫీ పేమెంట్ లోపల 3 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి టీ వ్యాలెట్ ఉంది, ఆటమ్ ఉంది, బిల్డెస్క్ ఉంది. నేనైతే బిల్డెస్క్ తీసుకున్నాను. సో దీంట్లోపల మనకి నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. మనకి పేమెంట్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించి 200 కానీ 225 రూపీస్ గ్రీన్ ఫండ్గా తీసుకుంటున్నారు. 225 రూపీస్ అనేది మనకి ఫీ పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి 227 రూపీస్ చేంజ్ అనేది కట్ అవుతుందన్నమాట. సో ఇది ఫీ పేమెంట్ ప్రాసెస్. మనం ఈ విధంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. కార్డ్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిందనమాట. ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి దీంట్లో కూడా ఒక ఓటీపీ వస్తుంది, మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో మనం దగ్గర పెట్టుకోవాలి. మొబైల్ ఏదైతే కన్సర్న్డ్ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ అనేది దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి ఒక పిన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇది చివరి వరకు మనము దగ్గర పెట్టుకోవాలి. దోస్త్ ఐడి పిన్ నెంబర్ ద్వారా మాత్రమే మనము క్యాండిడేట్ లాగిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఓటీపీని ఎంటర్ చేశాను. ఓటీపీని ఎంటర్ చేసేయగానే మనకి ఇప్పుడు ఒక పిన్ నెంబర్ వచ్చింది. ఆల్రెడీ ఈ పిన్ నెంబర్ అనేది జనరేట్ అయింది. సో ఇది మన మెసేజ్ బాక్స్ లోపల వచ్చేసి ఉంటుంది. సో ఇక్కడ పిన్ నెంబర్ని ఎంటర్ చేసేసేయగానే సైన్ ఇన్ చేయండి. సో దీంతో మనకి ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోయినాము. సో ఇక్కడ అప్లికేషన్ ఎంట్రీ అనేది ఓపెన్ అయింది. సో దీంట్లోపల మనకి ఫస్ట్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకు అని అంటే మనము ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేవి కొన్ని ఫెచ్ అవుతాయి. సో ఇప్పుడు నేను వాట్సాప్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. క్యాండిడేట్ వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఇచ్చింది సో పేరెంట్ నెంబర్స్ కూడా కావచ్చు, అంటే ఆధార్కి కొంతమంది పేరెంట్ నెంబర్స్ కూడా లింక్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాట్సాప్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంది. ఇది ఫోటో వచ్చేసి 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 20 to 50 KB మధ్యలో ఉన్నటువంటి ఇమేజెస్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఎక్కడ చదివారో అని అడుగుతుంది, అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో అని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేస్తున్నాను. ఏ కాలేజ్ లోపల స్టడీ ఎక్కడ చేశారో అనేది అన్నీ ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. అదే ఏది ఇంటర్మీడియట్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం చదివారా తెలుగు మీడియం చదివారా అని అడుగుతుంది. సో దాన్ని తీసుకోండి. ఏది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం తీసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇంటర్మీడియట్లో కొంతమంది సాంస్క్రిట్ తీసుకుంటారు, కొంతమంది తెలుగు తీసుకుంటారు. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ తీసుకోండి. అదేవిధంగా తెలుగు ఎస్ఎస్సి కూడా మనం ఇంగ్లీష్ మీడియం చదివారా తెలుగు మీడియం చదివారా అని అడుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సిలో
సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏముంది అని అడుగుతుంది. సో దాన్ని మీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అని ఉంటుంది జనరల్గా అయితే. సో అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది పూర్తిగా ఏంటంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ బేస్ చేసుకొని ఉంటాయి. సో ఇక్కడ నేనైతే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. పూర్తిగా మీరు డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని చేయడం మంచిది. సో ఇక్కడ నేను ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. ఫర్దర్గా మీకు డిగ్రీ లోపల ఏ లాంగ్వేజ్ తీసుకుంటారు అంటే సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకుంటారు అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు కొంతమంది ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకుని ఉంటారు. కాకపోతే కొన్ని డిగ్రీ కాలేజెస్ లోపల సాంస్క్రిట్ లెక్చరర్ ఉండకపోవచ్చు కాబట్టి తెలుగు అట్లా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీ హౌస్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. అంటే హౌస్ నెంబరు, మండలు, విలేజ్, ఒకవేళ విలేజ్ ఉంటే విలేజ్ అడ్రస్ అనేవి ఎంటర్ చేయండి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. సేమ్ అయితే టిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫాదర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే గార్డియన్ ఆర్ ఫాదర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఫాదర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో రిలీజియన్ అడుగుతుంది. అయితే ముస్లిమా, క్రిస్టియనా, హిందూనా, సో మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. 10th మెమో లోపల మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, అవి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేయండి. అప్లై చేసేటప్పుడు ముందుగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ని, ఇన్కమ్ సర్టిఫికేట్ని దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతుంది, అదేవిధంగా సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్లో మనకు ఒక నెంబర్ ఉంటుంది, సిఎన్డి అనే ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ అని కొట్టగానే మన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అప్లికేషన్ లోపల. సేమ్ అదేవిధంగా ఇన్కమ్ సంబంధించినటువంటి, ఒకవేళ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. సో ఇక్కడ మీరు కనుక ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు ఈ చెక్ బాక్స్ లోపల చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అడుగుతుంది. ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతాయి. ఆ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా చేసుకోండి ఈ ఒకవేళ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th నుంచి 12th వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చదివారో వాటి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ డిస్టిక్, ఏ డిస్టిక్ అని, ఏ మండల్ అని, ఏ కాలేజీలో చదివారని ఆ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ చదివారో ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి చెక్ బాక్స్ లోపల టిక్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివ్యూ చూసుకోండి. సో ఇక్కడ ప్రివ్యూ చూడంగానే మనకి నేనైతే ఇక్కడ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయలేదు. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ఫోటో వచ్చేసి 50 to 100 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 20 to 50 KB మధ్యలో ఉండాలి. కొంతమందికి ఇక్కడ ఆధార్ కూడా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఆధార్లో 10th మెమో లోపల సేమ్ నేమ్ అనేది కానీ డీటెయిల్స్ అనేవి సేమ్గా లేకపోతే మనకి ఆధార్ వెరిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోలేము. ఆధార్ వెరిఫికేషన్ వస్తే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోలేము. మీరు హెల్ప్ డెస్క్ సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ప్రాబ్లం అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది. ప్రివ్యూ చూసిన తర్వాత చివరిగా సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి. అదేవిధంగా దోస్త్ ఐడి జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. సో ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ ఉండాలి. సో ఫోటో సిగ్నేచర్, అదేవిధంగా ఇన్కమ్, క్యాస్ట్, 10th మెమో, ఇంటర్ మెమో దగ్గర పెట్టుకొని ఈ అప్లికేషన్ చేసుకోండి. సో కంప్లీట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ అనేది తర్వాత చూపిస్తాను. ఎందుకంటే 15 తర్వాత మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు వెబ్ ఆప్షన్స్ కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను. సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దోస్తుకు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.